హలో. స్క్రిప్ట్ ఎక్కడి వరకు వచ్చింది? మనకి టైం చాలా తక్కువ ఉంది. అదే పనిలో ఉన్నా, పని అయిపోగానే ఫోన్ చేస్తా. సరిగ్గా ఊపిరి కూడా తీసుకొని వీడు. అబ్బా స్వర్గం రా బాబు. అరే నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఒక్కసారి తాగితే డబ్బాలు లాగిస్తావురా. ఒక్కసారి తాగితే డబ్బాలో పెట్టి తగిలెట్టేస్తుందిరా. వద్దు రే, నా మాట వినరే. ఎవర్రా మీరు నా ఏకాంతాన్ని అయస్కాంతాల్లో లాగేస్తున్నారు? మీకేం కావాలి? నువ్వు తాగితే నీ ఆత్మని, మానితే అంతరాత్మని. ఉన్నది ఒకటే సిగరెట్ రా, ఏంట్రా మీ లొల్లి? నేను చెప్పేది విను. క్షణం సుఖం కోసం నీ లైఫ్ని పోగొట్టుకుంటున్నావు. నీతో పాటు నీ వాళ్ళు కూడా బాధపడతారు. ఏహే ఒకటి చెప్పు, సిగరెట్ తాగకుంటే 100 ఏళ్ళు బ్రతకగలమని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? సిగరెట్ తాగి చనిపోవడం కంటే ఏదైనా గొప్ప పని చేసి ప్రాణాలు వదిలేయడం నయం. అది సరే, నువ్వు ఉండే ఈ కొద్ది రోజులు ఏ క్యాన్సరో టీబీఓ వస్తే నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయగలవా? వాడు అలానే అంటాడు, నువ్వు హీరోలాగా 2 పఫులు స్టైల్గా కొట్టు. అరే ఆపు, సిగరెట్ తాగి సినిమాలో హీరో అయిపోదాం అనుకుంటున్నావేమో. నిన్ను నువ్వు కాపాడుకోలేనని హీరో ఎలా అవుతావు? ఒక్కసారి ఆలోచించు. వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నమ్మొద్దు. కన్ఫ్యూజ్ కాదు, కన్విన్స్ చేస్తున్నాను, నా మాట విను. ఎప్పుడైనా సిగరెట్ తాగేటప్పుడు దాన్ని చూసావా? అది కాలి బూడిదవుతుంది. నువ్వు కూడా అంతే, ఫస్ట్ బాగానే ఉంటావు, ఆ తర్వాత కాలి బూడిదవలసిందే. ఆ ఏదో మాటలు వినొద్దు. సిగరెట్ నోట్లో పెట్టుకున్నప్పుడు అది కిక్కిస్తుందని నువ్వు ఫీల్ అయినప్పుడు ఒక్క విషయం మైండ్లో పెట్టుకో. సిగరెట్ అనేది ఒక నీట్గా ప్యాక్ చేసిన పిచ్చి కాగితం. నిన్ను నీ ఫ్యామిలీ నుండి, నీ ఫ్రెండ్స్ నుంచి, ఈ లోకం నుంచి పంపించే మారణాయుధం. నీకెంత చెప్పినా అంతే, వాని మాటలు విని నాశనం అయిపోరా, నాశనం అయిపో. సిగరెట్ తాగని వాడు దున్నపోతాయి పుట్టురా, దున్నపోతాయి పుట్టు. నా జీవితం కోసం నేను లెక్క చేయకపోవచ్చు, కానీ నేనే జీవితం అనే వారి కోసం మారుతాను, ఖచ్చితంగా మారుతాను.